సహోదరి సహోదరులారా, అంతర్గత కోటలోని 8వ అంతస్తు మనం ప్రవేశించినప్పుడు ఆ 8వ అంతస్తుని ఏమంటారంటే పారవశ్య ఐక్యత ప్రార్థన అంటారు. పారవశ్య ఐక్యత ప్రార్థన అంటే ఎక్స్టాటిక్ యూనియన్. ఎక్స్టసీ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎక్ అంటే బయట, స్టసీ అంటే టు స్టాండ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వుగా ఉండవు, వేరేగా ఉండడాన్ని ఎక్స్టసీ అంటారు. నీలో నువ్వు ఉండవు, వెలుపల ఉంటావు, పరాధీనం అవుతావు అన్నమాట. వేరే పారవశ్య లోకంలో ఉంటావు. అది నిద్రించడం అని కాదు, చనిపోవడం అని కాదు, ఒక రకమైనటువంటి మార్మిక పారవశ్యం, మిస్టికల్ ఎక్స్టసీ. అది చేతన అవగాహన రాహిత్యం. అంటే నీకేం జరుగుతుందో నీకు తెలియదు అన్నమాట. చేతన ఉండదు. ఉదాహరణకు మనం చూసుకుంటే మన భారతీయ సంప్రదాయంలో, ఆధ్యాత్మిక సంప్రదాయంలో పాతకాలంలో ఋషులు మునులు వీళ్ళందరూ గురించి మనం వింటూ ఉండేవాళ్ళం. ఆ ఋషులు మునులు ఏం చేస్తూ ఉంటారు? ఒక రకమైన ప్రార్థనలో, ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్లకు బయట ఏం జరుగుతుందో ఏం పట్టింపులు ఏం ఉండేవి కావు. అది నిద్ర కాదు, అది చనిపోవడం అని కూడా కాదు. వాళ్ళు జీవించే ఉంటారు, కానీ ఇది ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియకుండా అలా ఉంటారన్నమాట. వాళ్ళు గంటల తరబడి, రోజుల తరబడి అలా ప్రార్థించేటప్పుడు, నెలల తరబడి అలా ప్రార్థించేటప్పుడు వాళ్ళ మీద పొట్టలు పెరుగుతూ ఉంటాయి. పొట్టలు పెరుగుతూ ఉండడం అలా కూడా మనం చూస్తూ ఉంటాం. శృతిమతి ఏమీ తెలియదన్నమాట. అటువంటి స్థితిని పారవశ్య ఐక్యత ప్రార్థన అంటారు. అటువంటి స్థితిని పారవశ్య ఐక్యత ప్రార్థన, ఎక్స్టాటిక్ యూనియన్. ఇందాక నేను చెప్పింది మార్మిక పారవశ్యం, మిస్టికల్ ఎక్స్టసీ. అవి ఋషులు మునులు, ఇంకా మన క్రైస్తవ మత సంప్రదాయంలో కూడా ఎడారి మునులు, ప్రార్థనాపరులు, కొన్ని మఠ సభల్లో సభ్యులు, వీళ్ళందరూ కూడా ఈ స్థితిలో వాళ్ళు మయమరిచిపోయి అచేతన స్థితిలో అలా ఉండిపోయేవాళ్ళు. ప్రార్థనలోనే గడుపుతూ ఏమి పట్టించుకోకుండా, శృతిమతి ఏమి ఉండకుండా అలాగా రకమైనటువంటి నిద్రాణ స్థితిలో అలా ఉండేవారు. ఇందులోనే ఈ 8వ అంతస్తులోనే పారవశ్య ఐక్యతా ప్రార్థనలోనే రెండవ భాగం ఏంటంటే ప్రవచన పారవశ్యం. ప్రవచన పారవశ్యం, ప్రాఫెటిక్ ఎక్స్టసీ అంటారు. ప్రాఫెటిక్ ఎక్స్టసీ. ప్రాఫెట్ అంటే ప్రవక్త, ప్రాఫెసీ అంటే ప్రవచనం. ప్రాఫెటిక్ ఎక్స్టసీ అంటే ప్రవచన పారవశ్యం. కొన్నిసార్లు దైవ ప్రవచనాలను అందుకున్నవారు ఆ ప్రవచనాలను, ఆ సందేశాన్ని ఇతరులకు అందచేయడానికి ఒక రకమైనటువంటి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటారు. ఆ సందేశాన్ని అందజేస్తారు. అది మన పాత నిబంధనలోని యెషయా గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే, యెషయా ప్రవక్త ఒక 3 సంవత్సరాల వరకు కూడా దిగంబరుడిగా, నగ్నంగా తిరుగుతూ దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాం. కొంచెం వింతగా గోచరించవచ్చు, కానీ ఇది బైబిల్ విషయమే. యెషయా 20వ అధ్యాయము 2వ వచనము. ఆ కాలమున ప్రభువు ఆమోసు కుమారుడు యెషయాతో, నీ నడుము మీద గోనెపట్టను తీసివేసి చెప్పులను విడువుము అని చెప్పెను. అతడు ప్రభువు ఆజ్ఞాపించినట్లే పాదరక్షలు విడిచి దిగంబరుడుగా నడిచెను అని మనం చదువుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
యెషయా ప్రవక్త 3 ఏళ్ల వరకు అలా దిగంబరంగానే ఉన్నాడు. ఎందుకు? దైవ సందేశాన్ని, ఒక ప్రత్యేక దైవ సందేశం కోసం ఆయన ఈ యొక్క ప్రార్థనా స్థితిని ఎన్నుకున్నాడు. ఇందులో మామూలుగా ఎవరికైనా కానీ ఇతరుల ముందు దిగంబరంగా ఉండడం అంటే ఎంతో సిగ్గు ఉంటుంది. ఒక రకమైన లజ్జ అదంతా ఉండి దాగుకోవడానికి ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ యెషయా ప్రవక్త ఒక రకమైనటువంటి చేతన అవగాహన రాహిత్యం లేకుండా, చేతన అవగాహన రాహిత్యం ఉండడం వలన యెషయా ప్రవక్త దిగంబరంగా 3 ఏళ్ళు సంచరించాడు సందేశాన్ని మోస్తూ అని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈ యొక్క ప్రవచన పారవశ్యంలో దైవావగాహన ఉంటుంది, స్వీయావగాహన కూడా ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. మొదటిది మార్మిక పారవశ్యంలో దైవావగాహన ఉండదు, స్వీయ అవగాహన కూడా ఉండదన్నమాట. కానీ ఈ ప్రవచన పారవశ్యంలో, ప్రాఫిటిక్ ఎక్స్టసీలో ఈ 2 విషయాలు ఉంటాయి. దైవావగాహన ఉంటుంది, స్వీయ అవగాహన కూడా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్థితికి అందరూ క్రైస్తవులు చేరలేకపోయినా ఆ మెట్టు మనం ఎక్కుతూ ఉండవచ్చు. ఇది దుస్సాధ్యమేమీ కాదు, కష్టసాధ్యమేమీ కాదు. ఎంతోమంది భక్తులు, క్రైస్తవ భక్తులు, మునులు, పునీతులు ఈ యొక్క స్థితిని సాధించిన వాళ్ళే. సాధించబట్టే వాళ్ళు ఇలాగా తమ గ్రంథాల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అనుభవంతో కూడిన మాట ఎంతో గొప్పది. దాన్ని మనం తూలనాడటకు వీలు లేదు. దాన్ని సహృదయతతో మనం గ్రుడ్డిగా స్వీకరించవచ్చు అని మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, చిట్ట చివరి అంతస్తు, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి అంతస్తు, ప్రతి భక్తుడి జీవితంలో ఎదురయ్యేటటువంటి తుదకు వచ్చేటటువంటి మలుపు లేక అంతస్తు, చేరగలిగేటువంటి స్థాయి ఏమిటి అనగా ఆధ్యాత్మిక ఐక్యత, లేకపోతే ఆధ్యాత్మిక వివాహం అని కూడా చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫార్మింగ్ యూనియన్ లేక మిస్టికల్ మ్యారేజ్. ఈ ట్రాన్స్ఫార్మింగ్ యూనియన్, ఆధ్యాత్మిక ఐక్యత ఎవరితో? దేవుడితో. మిస్టికల్ మ్యారేజ్, ఆధ్యాత్మికంగా దేవుడితో ఒక కళ్యాణ బంధం ఏర్పడటం అనే విషయంగా కూడా మనం దీన్ని ఒక రకంగా చూసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేంటి దేవుడితో పెళ్ళేంటి అంటే మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఒక నది వెళ్ళి సముద్రంలో కలిసినప్పుడు నదిలో ఉన్నది నీరు, సముద్రంలో ఉన్నది నీరు, నది సముద్రంలో ఐక్యమైనట్టు. దాని గురించే ఆ పౌలు గారు చెబుతూ ఉంటాడు. గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఏమంటారు? కనుక ఇక జీవించున్నది నేను కాదు, ఇంకెవరు? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఐ నో లాంగర్ లివ్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. నేను నాలో జీవించటలేదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును గడుపుచున్నాను అని పౌలు గారు ఎంతో గొప్ప వాక్యాన్ని పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, జీవించేది నేను కాదు, క్రీస్తే. అది మిస్టికల్ మ్యారేజ్ లేకపోతే ట్రాన్స్ఫార్మింగ్ యూనియన్, ఆధ్యాత్మిక ఐక్యత సాధించినటువంటి భక్తుల విషయంలో ఇది జరుగుతుంది. ఇది భూలోకంలోనే జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చనిపోయిన తర్వాత దేవుణ్ణి ముఖాముఖి దర్శిస్తాము, ఆ విషయం వేరే సంగతి. ఇది భూలోకంలో మనం జీవిస్తూ ఉండగానే జరిగేటటువంటి ఆధ్యాత్మిక అనుభూతి, అంతస్తు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉదాహరణకు మన క్రైస్తవ భక్తి జీవితంలోనే పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు ఉన్నారు.
ఆయనకు క్రీస్తు ఆయన యందు జీవిస్తూ ఆయనకు పంచగాయాలు కూడా కలిగాయి. పంచగాయాలు అంటారు కదా, 2 చేతులు, 2 కాళ్ళు మరియు ప్రక్కలో గాయము, దీన్ని పంచగాయాలు అంటారు. స్టిగ్మాటా అంటారు ఇంగ్లీష్లో, ఆంగ్లంలో. ఈ పంచగాయాలు పునీత అసిసిఫర్ ఫ్రాన్సిస్ గారికి జరిగాయి. ఇంకా పునీత పాద్రే పీవో అని ఇటలీ దేశంలో ఉండే పునీతుడికి కూడా ఈ పంచగాయాలు ప్రత్యక్షం అవుతూ ఉండేవి. కొంతమంది పునీతురాళ్ళకు కూడా ఈ పంచగాయాలు అనేది ఒక వరంగా ఉండేది. అది క్రీస్తు తనలో జీవించి ఉండడానికి ఒక మాతృక అని మనం చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు కార్మెల్ సభ క్లాయిస్టర్డ్ అంటారు చూసారా కదా, వాళ్ళు ఇక బయటికి రానే రారు, లోపలే ఉండి ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళల్లో చాలామందికి ఇలాంటి అనుభూతి ఎదురవుతూ ఉంటుంది. ఒక రకమైన అలౌకిక అనుభూతి, పారవశ్యం కలుగుతూ ఉంటాయి. ఇంకా ఈ స్థితికి చేరిన వారికి చావైన పాపం చేయాలని అనిపించదు, ఆ ఆసక్తే ఉండదు, అనురక్తే ఉండదు. చావైన పాపం వీరి దరి చేరదు. వీళ్ళందరూ కూడా జీవన్ముక్తులవుతారు. భూలోకంలోనే ముక్తిని సాధించినటువంటి జీవన్ముక్తులవుతారు. ఇంకా విమోచించబడిన ఆత్మలులాగా వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక సమాధిని చేరినటువంటి భక్తుల్లాగా ఉంటారు. సమాధులు అంటే చేతన, అవగాహన, నిద్ర అంటారు. చేతన, అవగాహన, నిద్ర. చేతన అనేది అవగాహన లేకుండా ఉండే ఒక నిద్ర అని మనం చెప్పుకోవచ్చు. దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు దాన్ని అర్థం చేసుకోవాలంటే పరమగీతములు, బైబిల్లోని మన పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే, 5వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే, నేను నిద్రించుచున్నానే గాని నా హృదయము మేల్కొని ఉన్నది. అదిగో నా ప్రియుడు తలుపు తట్టుచున్నాడు. తను నిద్రిస్తూనే ఉందంట ప్రియురాలు, కానీ ప్రియుడు తలుపు తడతాం వింటూనే ఉంది. అదన్నమాట. ఇది ఒక రకమైనటువంటి నిద్రిస్తున్నా కానీ హృదయం మెలకువగా ఉండడం అనేది ఈ యొక్క ట్రాన్స్ఫార్మింగ్ యూనియన్ లేక మిస్టికల్ మ్యారేజ్, ఆధ్యాత్మిక ఐక్యత లేకపోతే ఆధ్యాత్మిక వివాహం అనేటువంటి ఈ యొక్క పై అంతస్తులో మనం అనుభవిస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్థితికి చేరిన వారు కోకొల్లులో ఉన్నారు. ఈ విషయంలో మనం ఒప్పుకోవాలి. కేవలం క్రైస్తవ మతంలోనే కాదు, రకరకాల వివిధ మతాలు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అనుభూతులతో, అంతస్తులతో పరిపుష్టమై ఉన్నాయి. వాటిని సాధించే సాధకులు వాళ్ళ ఓపిక పట్టుదలను బట్టి దైవానుగ్రహంతో ఈ యొక్క 9వ అంతస్తు దాకా రాగలుగుతారు. కొంతమంది ఆ మధ్యలోనే ఆగిపోవచ్చు. ఈ అంతస్తులన్నిటిలో ఒక ముఖ్యమైన విషయం కొనసాగుతూనే ఉంది. లక్షణాలు వేరువేరుగా ఉన్నా కానీ అదేమిటంటే ప్రార్థన అనేది. ఈ ప్రార్థన అనేది ఒక స్వర ప్రార్థనలాగా ఉండవచ్చు, ఒక చింతన ప్రార్థనలాగా ఉండవచ్చు, ఒక ఇంద్రియ ప్రార్థనలాగా ఉండవచ్చు, లేక
చేతనారాహిత్య ప్రార్థనలాగా ఉండవచ్చు. ఈ విధంగా ఈ ఈ 9 అంతస్తులో రకరకాలుగా ప్రార్థనలు మనం వివిధ రూపాల్లో చూస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రార్థన అనేది అలాగ కొనసాగిస్తూ ఉండాలి. టోనీ డిమెల్లో అనేటువంటి ఒక ప్రఖ్యాత వడక బోధకుడు ఫాదర్ టోనీ డిమెల్లో ఆయన చెబుతూ ఉంటాడు, ఒక పర్వతారోహకుడు ఒక త్రాడు తీసుకొని ఒక పర్వత శిఖరాన్ని అధిరోహిస్తూ ఉంటాడు. అలా పర్వత శిఖరాన్ని అధిరోహించే కొలది, అంటే ఎక్కే కొలది ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న ప్రాంతం నుంచి చుట్టూ పరికించి చూస్తాడు. చుట్టూ పరికించి చూసినప్పుడు ఆ చుట్టూ కనపడే సుందర దృశ్యాలు సమ్మోహితుణ్ణి చేస్తాయి, మనోహరంగా అనిపిస్తాయి. అతను శిఖరానికి ఎక్కే కొలది అధిరోహించే కొలది ఆ సుందర దృశ్యాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఇంకా ఎక్కువ దూరంలో కనిపిస్తూ ఉంటాయి. కానీ శిఖరం ఎక్కేంత వరకు కూడా త్రాడును మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ రోప్. ఆ తాడు అనేది ప్రార్థన. ప్రార్థనటువంటి త్రాడును నువ్వు వదిలిపెట్టావా, ఎక్కడ డమాలను అక్కడి నుంచి దొర్లుకుంటూ కింద పడతావో నీకే తెలియదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని టోనీ డిమెల్లో గారు మనకు సలహా ఇస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో పుట్టలు పెరిగేంత వరకు తపస్సు చేయడం, లేకపోతే నిద్రాణ స్థితిలో ఉండి, లేకపోతే అలౌకిక ఆనందంతో ఆ పరవశించిపోవడం, ఎక్స్టసీలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ అతీంద్రియ శక్తులు, ఇవన్నీ కూడా దైవేచ్ఛ. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. మనం ఎంత సాధించినా ప్రతి ఒక్కరికి వాళ్ళ రక్షణ అనేది, లేకపోతే మనోపరివర్తన, లేకపోతే కన్వర్షన్ అనేది పునీత పౌలు గారి లాగా దమస్కసు పట్టణానికి వెళ్ళేటప్పుడు భయంకరమైన ప్రచండమైనటువంటి శక్తివంతమైన కళ్ళు బైర్లు గమ్మేటటువంటి గుడ్డిగా ఏరినంత వెలుగు ప్రత్యక్షమైనట్టుగా అటువంటి నాటకీయ పరిణామాలు, దృశ్యాలు మనకు ఎదురుగాకపోవచ్చు. ఈ ఆధ్యాత్మిక అంతస్తులలో కొన్ని అంతస్తులు ఎక్కలేకపోవచ్చు, ఆ పరిణతి సాధించలేకపోవచ్చు. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా మనం మన ప్రార్థనను కొనసాగిస్తూ ఉండాలి. మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. దైవేచ్ఛ ప్రకారం మనం ఆత్మీయ పరిణతి సాధిస్తాము. ఈ విషయంలో కేవలం గురువులు కానీ, వీళ్ళు కానీ, మఠకన్యలు కానీ, కేవలం వీళ్ళు ఎక్కువ ఉన్నతి సాధిస్తారు. మిగతా పాపం సంసారాలు చేసుకుంటూ సాధారణ క్రైస్తవ జీవితం జీవించేటటువంటి వ్యక్తులు అభివృద్ధి వాళ్ళు సాధించినంతగా సాధించలేరనేటువంటి అపోహ వద్దు. మీ యొక్క పరిమితుల్లో మీరు అభివృద్ధిని సాధించవచ్చు. మీరు చేసే పని మీరు చక్కగా చేస్తూ ఉండండి, దైవానుగ్రహాన్ని పొందుతూ ఉండండి. పునీత శేరి వారు ఏం చేశారు? ఆయన ఎక్కడో యూరోపు ఖండం నుంచి ఆయన భారతదేశానికి వచ్చి ఆ పశ్చిమ తీరం, తూర్పు తీరం అంతా కూడా సువార్త ప్రచారాన్ని చేశాడు. 46 సంవత్సరాల్లోనే ఆయన అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాడు రక్షణ కార్యంలో. కానీ అవిలాపురి తెరేసమ్మ తన యొక్క కాన్వెంట్ గోడలను దాటి ఎక్కడికి పెద్దగా వెళ్ళలేదు. ఆ కాన్వెంట్ గోడల్లోనే ఉండి, ఆ మఠ గృహంలోనే తన యొక్క ప్రార్థనలతో, తన యొక్క ఉపవాసాలతో, తను చేసేటటువంటి త్యాగాలతో ఎంతోమంది బయట వారిని మార్చింది. వారు మారు మనసు పొందేలాగా తను చేసింది అని మనం చూసుకుంటూ ఉన్నాము. అలాగే చిన్న తెరేసమ్మ గారు కూడా పెద్దగా ఏమీ బయటకు వెళ్ళి సువార్త ప్రచారాలను చేసినట్లు మనం తెలుసుకుంటలేదు. కానీ తను అందరి కోసం ప్రార్థించేది, సువార్త ప్రచారంలో తను కూడా ఒక భాగమైంది. ఆ విధంగా ఇతరుల కోసం ప్రార్థించడం ద్వారా అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన అనేది ఇంకొక ఉదాహరణతో నేను ముగిస్తాను. ఒక పండ్లతో నిండిన పళ్ళెం లాంటిది, పండ్లతో నిండినటువంటి పళ్ళెం లాంటిది. ఆ పండ్లన్నీ రకరకాలుగా ఉంటాయి. అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, బత్తాయి పండ్లు, నారింజ పండ్లు,
చివరికి ఒక కొబ్బరికాయ కూడా ఉంది. ఈ పండ్లన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. పండ్లన్నీ ఆరోగ్యానికి మంచివి, మంచి ఆహారం. కానీ ఒక్కొక్కళ్ళు ఏం చేస్తాం, ఒక్కొక్క పండు ఒక్కొక్క తీరుగా ఉంటుంది. అరటిపండు తినడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఆ తోలు ఒలిచి అరటిపండుని తినొచ్చు. కనీసం తోలు ఒలిచే ప్రయత్నం మనం చేయాలి. నారింజ పండు కూడా ఆ తొక్క మనం తీయాలి. దాన్ని తీసినప్పుడే ఆ లోపల ఉన్నటువంటి తొనలను మనం తినగలము. ద్రాక్ష పండు మనం ఏం చేయనక్కర్లేదు. ఆ ద్రాక్ష పండుని ఇలా తీసి అలా నోట్లో వేసుకోవచ్చు. దానికి మనం తొక్క ఏం తీయనక్కర్లేదు. ఇంకా అలా చూసుకుంటే కానీ కొబ్బరికాయ ఉంది. కొబ్బరికాయ లోపల ఉన్న కొబ్బరిని తినాలంటే మనం ఏం చేయాలి, బయట ఉన్నటువంటి ఆ పీచుని నారని పగలగొట్టి తీయాలి. అది చాలా శ్రమతో కూడుకున్నది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ ప్రార్థనా రూపాలు అనేవి ఒక పళ్ళెంలో పెట్టబడినటువంటి వివిధ రకాల పళ్ళ వంటిది. కొంతమంది అరటి పండుని తీసి తింటారు, కొంతమంది ద్రాక్ష పండు అలా నోట్లో వేసుకుంటారు, కొంతమంది బత్తాయి నారింజ త్రొక్కలను తీసి తొనలను తింటారు, కొంతమంది కొబ్బరికాయను పగలగొట్టి దాని అంతు చూసి చివరున్న కొబ్బరిని తింటారు, నీళ్ళని తాగుతారు, ఆస్వాదిస్తారు. ఈ విధంగా ప్రార్థనల్లో మనిషి యొక్క ప్రయత్నం ఇక్కడ మనం ఈ ఉదాహరణల ద్వారా చెప్పుకోవచ్చు. తేలికైన ప్రార్థనలు, క్లిష్టమైన ప్రార్థనలు, సులువైన ప్రార్థనలు, మధ్యస్థంగా ఉండే ప్రార్థనలు, ఒక్కొక్కళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ ఓపిక పట్టుదలను బట్టి వారు ఎన్నుకోవచ్చు. ఇక్కడ ఒక ఆశావహమైన విషయం ఏంటంటే, జపమాల ద్వారా కూడా 9వ అంతస్తు చేరుకోవచ్చంట. అత్యున్నత శిఖరాన్ని ప్రార్థన జీవితంలో మనం అధిరోహించవచ్చు. ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత శిఖరాన్ని కేవలం జపమాలను చెప్పటం ద్వారా కూడా మనం అధిరోహించవచ్చు అని ఒక భక్తుడు వాక్కున్నాడు. ఏ విధంగా? మనస వాచ కర్మణ, తనువు తలంపు మనస్సులతో మనం జపమాలను ధ్యానించినప్పుడు, చెప్పినప్పుడు ఈ యొక్క అంతస్తులను అలా చేరగలుగుతామని ఆయన ఉద్దేశం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రార్థన రూపాలు ఏ మతంలో ఉన్నా కానీ దాదాపు ఒకేలాగా ఉన్నాయి. ఈ అంతస్తులు కూడా దాదాపు ఒకేలాగా ఉంటాయి. నేను మిగతా మతాల్లోని అంతస్తుల గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు. దాదాపు మనం పరిశీలించి చూసుకుంటే వాటి నమూనాలు అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు మన హృదయాలను ఆయన కోసం సృష్టించాడు. అగస్టిన్ గారు చెప్పినట్టుగా, మా హృదయాలు అవిశ్రాంతంగా అంగలారుస్తూ ఉంటాయి దేవా. అవి విశ్రాంతి పొందేది ఎప్పుడంటే అవి నిన్ను చేరినప్పుడు. కార్ల్ రానర్ గారు చెప్పినట్టుగా, హృదయాల్లో దేవుడికి ఒక స్థానం ఉంది. ఆ స్థానం దేవుడే పూర్తి చేయగలడు. ఆ స్థానంలో దేవుణ్ణి కాకుండా వేరే వాడితో నువ్వు నింపితే నీకు అసంతృప్తి, నీకు ఆత్మ సంతోషం ఏమీ ఉండదు. నిరాశ నిస్పృహలకు గురవుతావు. దాన్ని తీసేసి దేవుడి స్థానం దేవుడికి ఇచ్చినప్పుడు నీకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది, ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణత కలుగుతుంది అని కార్ల్ రానర్ కూడా అంటూ ఉంటారు. అందువల్ల మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, మానసిక ప్రవృత్తులను బట్టి, శక్తిని బట్టి మనం దేవుణ్ణి ప్రార్థించడానికి, ఈ ప్రార్థనా రూపాలను వినియోగించుకొని దేవుళ్ళు పెరగడానికి శాయశక్తిలో మనం ప్రయత్నిద్దాం. ఈ ప్రయత్నంలో దేవుడు మనకు సహాయం దయచేయనుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.